హలో గాయ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ లింకల్ల సాయి ముదిరాజ్. ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నాకు బైక్ రైడ్ చేయాలని, లాంగ్ డ్రైవ్ చేయాలని చాలా ఇష్టం ఉండే ఫ్రెండ్స్. ఫైనల్గా ఈరోజు మేము సికింద్రాబాద్ వినాయకుని టెంపుల్ నుంచి తిరుపతికి బయలుదేరడానికి ప్లాన్ చేశాం ఫ్రెండ్స్. ఫైనల్గా ఇంటి నుంచి బయలుదేరాము, మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. ఇప్పుడే సికింద్రాబాద్ వినాయకుని టెంపుల్ దగ్గరికి వచ్చాము. స్వామివారి దర్శనం చేసుకున్నాను, బండి పూజ చేస్తున్నాను. మా యాత్ర అంతా మంచిగా జరగాలని విఘ్నేశ్వర స్వామికి మొక్కి టెంకాయ కొట్టడం జరుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మా ప్రయాణం సాగిస్తున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వీడియో అస్సలు మిస్ చేయకండి. మీకు రన్నింగ్లో మేము వెళ్ళే దారులన్నీ చూపెడతాము. మీకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. మా యూట్యూబ్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఎంబడే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాము. రైడ్స్ అనేది మేమంతా ఇండియా టూర్ అంతా చేస్తున్నాము. ఒక్కొక్క టూరు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మొత్తం షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. మీరు తిరుపతికి ఎప్పుడన్నా బైక్ రైడ్ వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. చూడండి, అసలు మేము 600 కిలోమీటర్లు జర్నీ చేస్తాం అనుకుంటామా, అసలు ఎట్లా ఉంటుంది మా జర్నీ అనుకున్నా కానీ అసలు మాకు రాయల్ ఎన్ఫీల్డ్ మీద చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు మాకు ఎక్కడ అలసట అనేది లేదు. ఇక సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఇక ట్యాంక్ బండ్ పైన చేరుకున్నాము. ట్యాంక్ బండ్ పైన ఇక కూల్ వాతావరణము. మేము మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయినాము. ఈ వర్షాల కారణంగా వెదర్ అయితే బాగా చల్లగా ఉంది. ట్యాంక్ బండ్ అయితే స్టార్ట్ అయ్యాము, పార్క్ చేస్తున్నాము, హైవే ఎక్కాము. మనకు స్టార్టింగ్ ఒక టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్. మనకు శంషాబాద్ షాద్నగర్ దాటినాక ఫస్ట్ ఒకటి జడ్చర్ల అనుకుంటా ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. టోటల్గా మనకు 4-5 టోల్ గేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మేము కర్నూలు దాకా వచ్చే ముందే మాకు వర్షం స్టార్ట్ అయింది. అసలు మేము వర్షంలోనే బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఇది హైవే మొత్తము. మ్యాక్సిమం ఎక్కువ బైక్ రైడ్ కొడుతున్నారు కాబట్టి ఎక్కువ స్పీడ్ ఏం అవసరం లేదు, నార్మల్ స్పీడే. మేమైతే 100 వచ్చాము. 80 to 90 లోపు అయితే కొంచెం సేఫే ఉంటుంది. ఎక్కువ రోడ్ ఖాళీ ఉంటే 100 కొట్టండి, లేకుంటే నార్మల్గా 70-80 సరిపోతుంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ మాకు అలసట అని అనిపించలేదు. బైక్ రైడ్ చేస్తుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతికే వచ్చాము. తిరుపతికి వెళ్ళేటప్పుడు ఇది సెకండ్ టోల్ గేట్ ఫ్రెండ్స్. ఇది ఈ టోల్ గేట్ దాటాక మేము 1-2 దగ్గర బ్రేక్స్ ఇచ్చాము, టీ బ్రేక్స్. దారి గమ్యం సాగుతూనే ఉంది. అంతా నమో వెంకటేశ అనుకుంటూ ప్రయాణం స్టార్ట్ చేశాము. ఎట్లా అని అనుకున్నాము. మా ఫ్రెండ్స్ చాలామంది ఒక 4 years నుంచి రైడ్కి వెళ్దాంరా అంటే అసలు ఎవరు సహకరించలేదు. ఇక ఫైనల్గా ఈసారి అయితే అనుకోకుండా 1 day ముందే అనుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కృష్ణానది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కృష్ణానది ఇక్కడ మనం స్నానాలు కింద చేసుకోవచ్చు. ఇది మనకు దగ్గర కర్నూలు ముందు గద్రాజ్ జోగులాంబ దగ్గర వస్తుంది. జోగులాంబ ముందు యువతలో వస్తుంది. ఇది నెక్స్ట్ ఇక దాటినాక జోగులాంబ వస్తుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా బాగా అనిపించింది. చూడండి, మేము ఎక్కువ స్పీడ్ ఏమి వెళ్తలేము, 80-90 ఉంది. మ్యాక్సిమం 100 లోపే ఉన్నాము. బైక్ రైడ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా, ఎంత స్లో వెళ్తే అంత బాగుంటుంది. నిదానమే ప్రధానము. గమ్యం చేరుకోవాలి కానీ ఎంత స్పీడ్ అనేది అవసరం లేదు, నార్మల్ స్పీడ్ అయినా సరిపోతుంది మనకు. మేమైతే 2 వచ్చాము. ఇది 3వ టోల్ గేట్ ఫ్రెండ్స్. వీడియో చాలా లెంత్ పెద్దగా అవుతుందని చెప్పేసి మేము షార్ట్లో పెట్టామని కొంచెం లెంత్ తగ్గించాము. మీరంతా ఫుల్ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి, చాలా థ్రిల్లింగ్స్ ఉంటుంది. ఎట్లా వెళ్ళాలి, మీరు తిరుపతి కొత్తగా వెళ్ళేవాళ్ళు, బైక్ రైడ్ మీద వెళ్ళేవాళ్ళు ఇలా వెళ్ళాలని మేము మీకోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వీడియో ఫుల్ వాచ్ చేయండి. చేసి నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు కర్నూలుకి ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక ఫుల్ వర్షము
చూడండి ఇక్కడ నుంచి మేము ఒక 150 కిలోమీటర్లు వర్షంలోనే అసలు అనుకుంటే వెళ్ళాం. చూడండి మా ముందు చూడండి కర్నూలుకి ఎంట్రీ అవుతున్నాము. మొత్తం వర్షమే ఫ్రెండ్స్. అసలు ఎంత వర్షం అంటే ఆ వర్షానికి లెక్క చేయకుండా స్వామివారి దర్శనం కోసం మేము బయలుదేరాము. మాకంతా దేవుడి మీద భారం వేసి వర్షంలో లెక్క చేయకుండా ఆ చలిలో వర్షంలో నానుకుంటూ ఆ బైక్ రైడ్ మీద వెళ్తూనే ఉన్నాం. ఒకటే పట్టుదల, లక్ష్యం చేరుకోవాలి, గమ్యం చేరాలి. ఆ స్వామివారిని దర్శనం చేసుకునేదాకా మాకు అలసట నిద్ర అనేది ఏం లేదు. వెళ్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. అసలు ఎక్కడ ఆపకుండా, ఎక్కడ ఆపినా ఒక 5 మినిట్స్ అంతే. టీ తాగామంతే. వర్షం చలిలో ఉంది కాబట్టి టీ తాగుకుంటూ అసలు వస్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్ బ్రేక్ ఇది. ఇక్కడ కొంచెం టీ తాగి కొంచెంసేపు వెయిట్ చేసాం ఫ్రెండ్స్. ఇక ఎక్కువసేపు ఏం లేదు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి తొందరగా గమ్యం చేరుకోవాలని స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. టీ తాగినాం. ఒక 5-10 మినిట్స్ కొంచెం రెస్ట్ తీసుకొని వెయిట్ చేసి, ఇక్కడ వీడియో మిస్ అయింది. వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ వీడియో ఏం తీయలేము. జస్ట్ వచ్చాము, టీ తాగాము, 5-10 మినిట్స్ వెయిట్ చేసి బయలుదేరాము ఫ్రెండ్స్. ఇది కర్నూలు పార్ చేసాము. నంద్యాల రూట్ ఇది. వస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. బాగా మీలో ఎంతమంది బైక్ రైడ్ మీద వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ అబ్బాయి సన్నీ, ఫైనల్గా ఈ అబ్బాయి నాతో వచ్చాడు. చాలా సపోర్ట్ చేశాడు సన్నీ. చాలా బాగా వీడియోస్ తీశాడు. ఇది నంద్యాల రూట్ ఫ్రెండ్స్. ఇది ఫ్లైఓవర్ చాలా బాగుంది. అసలు బైక్ రైడ్ చేస్తుంటే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అసలు ఒక స్వామివారి దర్శనానికి దగ్గరికి వెళ్తున్నాం అనే సంతోషంలో మేము చేసే రైడ్కు మాకు అలసట, బాధ అని ఏం లేకుండా హ్యాపీగా వస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. అసలు చూడండి వేగిన రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగా సాగింది. ఎక్కువ మేమైతే టైం ఏం వెయిట్ చేయలేదు ఫ్రెండ్స్. మనకు యాక్చువల్గా తిరుపతి వెళ్ళాలంటే 12 అవర్స్ పడుతుంది. మాకైతే మొత్తం కంప్లీట్గా లంచ్కు టీ బ్రేక్స్ అవన్నీ ఆగాం కాబట్టి మాకు 14 అవర్స్ పడుతుంది. మేము ఉదయం 11 o'clock బయలుదేరాం ఫ్రెండ్స్. మేము తిరుపతి వచ్చే వరకు 1 o'clock అయింది. అంటే మేము వర్షం పడుతుంది కాబట్టి అక్కడక్కడ ఆగాము, టీ బ్రేక్స్, లంచ్ బ్రేక్ అట్లా. కాబట్టి మాకు ఒక 2 hours, అదే 2-3 hours అదే పట్టిన టైం. ఇది 4వ టోల్ గేట్ ఫ్రెండ్స్. ఇది మొత్తం 5 to 6 ఉన్నాయి టోల్ గేట్స్ ఫ్రెండ్స్. ఇంకా మీ విలువైన కామెంట్స్, మీరు నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్ళాలనేది మీరు ఒకసారి కామెంట్ చేస్తే ఆ నెక్స్ట్ రైడ్ ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ 10 daysలో, మీరు 10-15 daysలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కొత్త రైడు. ఎక్కడికి వెళ్తే బాగుంటుందో మీరు కామెంట్ కింద చేయండి. వెళ్దాం. వీలైతే మీరు వస్తా అన్నా కానీ మనం అందరం కలిసి రైడ్ వెళ్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కామెంట్ చేయండి. ఇక మెల్ల మాకు ఈవినింగ్ అవుతుంది ఫ్రెండ్స్. రైడింగ్ స్టార్ట్ అయిపోయింది. చలినే వర్షము, చలి, నైటు, చల్లగాలి. యాక్చువల్గా మేము గ్లౌజెస్, మాస్క్స్ అవన్నీ గిన రైడ్కు తీసుకున్నాము. మర్చిపోయి మేము బ్యాగ్లో పెట్టి కట్టేసాం ఫ్రెండ్స్. మాకు చేతు గ్లౌజులు గిన లేవు, ముఖానికి మాస్క్ గిన లేదు. ఆ చలిలా హెల్మెట్ తప్ప, హెల్మెట్ గిన హాఫ్ హెల్మెటే. అసలు ఆ చలి, ఆ గాలి, ఆ వర్షము, ఇలా అసలు ఆ దేవుడు మాలో ఉన్నాడు కాబట్టి అసలు మాకు ఇవన్నీ లెక్క చేయకుండా మేము జర్నీ స్టార్ట్ చేసాము. ఇలాగైతే ఫైనల్గా స్వామి దగ్గరికి ఇక స్టార్టింగ్ ఒకటి పెట్రోల్ పోసుకునేది వీడియో రాలే ఫ్రెండ్స్. ఇది సెకండ్ ఫుల్ ట్యాంక్. ఇది మేము సికింద్రాబాద్లో ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసాము. మళ్ళీ ఇది నంద్యాల రాకుండా కర్నూలు దగ్గరకు వచ్చే ముందు ఒకటి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది బాగా అలసిపోయినాము. ఇక్కడ కొంచెం టీ బ్రేక్ ఆగాము. మీరే అన్నీ మిస్ అయినది ఒక్కటే ఉంది. కొంచెం టీ తాగి ఇక్కడ ఒక్క దగ్గర 1/2 hour వెయిట్ చేసాం ఫ్రెండ్స్. బాగా అలసిపోయినాము. ఆల్మోస్ట్ మేము తిరుపతి దగ్గరలో ఉన్నాము. ఒక 100 kilometers దగ్గరలో ఉన్నాం తిరుపతికి. ఇక వచ్చేసామని చెప్పేసి ఇక్కడ చాలాసేపు కూర్చున్నాం. ఇక్కడ వాళ్ళకిన హోటల్ వాళ్ళు బాగా సహకరించారు. ఇది మా బండి చూడండి. అసలు ఇది ఒంటిమిట్ట రామాలయ స్వామి టెంపుల్. ఇది మేము నైట్ టైంలో వచ్చినాం కాబట్టి బంద్ అయిపోయింది. ఇది 11:30 టైంలో ఉన్నాం ఇక్కడ మేము. ఒంటిమిట్ట రామాలయం బంద్ ఉంది. ఇక్కడ నుంచి మేము తిరుపతి బయలుదేరాం. ఇది రేణిగుంట నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ రోడ్ అయితే ఎంత చిన్నగా ఉంది ఫ్రెండ్స్. అసలు సింగిల్ రోడ్డు, దారిలో గుంతలు. మళ్ళీ ఇది ఒక్కసారి
అదే రూట్లో రేణిగుంట ముందు ఒక హోటల్ దగ్గర ఆపాము. జస్ట్ ఫైనల్గా తిరుపతి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఆ ఆనందమే వేరు. ఇక చూడండి ఫైనల్గా ఇది గరుడ ఫ్లైఓవరు. అసలు తిరుపతికి ఎంట్రీ అనగానే మాకు ఆనందం, మా కళ్ళల్లో ఆనందం. ఇక చూడండి ఫైనల్గా మేము శ్రీనివాస కాంప్లెక్స్ చేరుకున్నాము. బండి పార్కింగ్ చేసాము. ఇప్పుడే టికెట్ తీసుకున్నాము. ఆ వీడియోస్ అంతా మిస్ అయింది ఫ్రెండ్స్. తీసుకొని ఇక మేము ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ టోకన్స్ ఇచ్చేది. రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే మీకు టోకన్స్ ఇస్తారు. అలసిపోయినాం కాబట్టి టోకన్ తీసుకోగానే స్వామివారి దర్శనంకి వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయిపోయినాం. ఇక ఇక్కడ నుంచి బయలుదేరదామని చెప్పేసి ఇక స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. వీరికి వెళ్ళి టోల్గేట్ దగ్గరికి వెళ్తాము. ఇది ఇక్కడ శ్రీనివాసాలు తీసుకుంటే టోకన్స్ జల్దీ దొరికితే దర్శనం టోకన్లు. ఫైనల్లీ మళ్ళీ మేము శ్రీనివాస నుంచి స్టార్ట్ అయ్యాము. తిరుమలకు కొండపైకి చేరుకోవడానికి మేము స్టార్ట్ చేసాము. ఇది చూడండి మా లగేజ్ ఇలా కట్టాము. వర్షం పడుతుంది కాబట్టి ఫైనల్గా గరుడ ఫ్లైఓవర్ ఎక్కడానికి స్టార్ట్ చేసాము. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కొండపై కోసం వెళ్ళాము. ఇప్పుడు టైము 4 o'clock అవుతుంది ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ ఎక్కాము. స్వామి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇలా అనిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తుంటే మీకు కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ ప్రోత్సాహం వల్ల మేము మరిన్ని వీడియోలు చేయగలుగుతాము. అసలు ఈ ఫ్లైఓవర్ ఎక్కేది చాలా సార్లు మేము ఆటోస్లలో, కార్లలోనే ఇది జర్నీ చేసాం. కానీ సొంత మా బైక్ మీద చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది మాకు. ఎంత ఉత్సాహం చూడండి. ఆ ఫ్లైఓవర్ ఎర్లీ మార్నింగ్ మబ్బుల 4 o'clock. మా బండి చూడండి. అసలు తిరుపతి కొండపైన మా బండి తీసుకొని వస్తుంటే మా బండి అదృష్టము, మా అదృష్టము. ఫైనల్గా మేమైతే తిరుపతిలో మా బండి తీసుకొని రైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మేము అలిపిరి దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి అలిపిరి ఇది. ఇక్కడనే స్టార్ట్ గరుడవ, ఇది అలిపిరి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ మేము వెయిట్ చేసాం ఫ్రెండ్స్. 6 o'clock తర్వాతనే 2 wheelers పంపిస్తానంట. ఇక్కడ మేము ఒక 1.5 hour వెయిట్ చేసాము. తర్వాత ఇక 6 o'clock స్టార్ట్ అయింది. ఫైనల్గా 6 o'clock మళ్ళీ మేము టోల్గేట్ దగ్గరకు వచ్చాము. ఇది 2 wheeler లేన్ సపరేట్ ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ లగేజ్ చెకింగ్ ఏమన్నా ఉంటుంది. ఇప్పుడే 2 wheelers అన్నీ ఓపెన్ చేశారు కాబట్టి 6 o'clock కాబట్టి కొంచెం లైన్ ఉంది. ఫైనల్గా మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ సింగిల్గా ఫోటో దిగేది. ఈసారి మేము మా బైక్ తీసుకొని వస్తుంటే చెప్పలేని ఆనందం ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా మేము చెకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము బండి పైన. చూడండి స్వామివారి ఎంట్రెన్స్ చెక్ పోస్ట్ టోల్గేట్. చూడండి ఫైనల్గా వచ్చినాము. హ్యాపీగా చెప్పలేనంత ఆనందము. ఇది మా టోల్గేట్ లొకేషన్. స్వామివారికి ఇక్కడ నుంచి స్టార్ట్. ఫైనల్గా చేరుకున్నాము కొండపైకి. ఇప్పుడు ఘాట్ సెక్షన్కి మనం స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొండపైకి చాలా నెమ్మదిగా వెళ్ళండి. తొందర అస్సలు పడకండి. ఎవరో స్పీడ్గా వెళ్ళాలి, మనం వెళ్ళాలి, ఆ బండి వెళ్ళిపోతుంది, మనం వెళ్ళాలి అనే తొందర ఏం లేదు. వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. మనమే నిదానమే ప్రధానం. ఎంత నెమ్మదిగా వెళ్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఘాట్ సెక్షన్ కాబట్టి చాలా డేంజర్గా ఉంటుంది. మెల్లగానే వెళ్ళాలి. తొందర ఏం లేదు ఫ్రెండ్స్. ఇంత దూరం వచ్చినప్పుడు ఈ కొండపైకి ఎందుకు అంత తొందర? కొన్ని చిన్న బండ్లు వెళ్తున్నాయి, చిన్న చిన్న బండ్లు స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. నువ్వు అట్లా వెళ్ళొద్దు. అవి చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నావు. చూడండి ఎంత నెమ్మదిగా వెళ్తుంది. మ్యాక్సిమం వీలుంటే రైట్ సైడ్ నుంచి వెళ్తే కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కార్ సెక్షన్ కాబట్టి అటు అవుట్ సైడ్ అంతా ఏముండదు. రైట్ సైడ్ అయితే కొంచెం సేఫ్ ఉంటుంది. రైట్ సైడ్ నుంచి మెల్లగా వెళ్ళండి. మన బండ్లు వస్తే సైడ్ ఇచ్చేసి వాళ్ళని పంపించండి. ఇది కొండపైకి ఎగ్జాక్ట్ లెక్కేలే 25 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి మెల్లమెల్లగా తెల్లారుతుంది. ఇదేమి అసలు మేము ఎక్కడ ఇలా కన్ను మూయలే ఫ్రెండ్స్. అంత నాన్ స్టాప్ వచ్చినాము. అక్కడ శ్రీనివాసులకి మళ్ళీ పడుకుంటే దర్శనం టోకన్స్ అయిపోతాయి అని చెప్పేసి అక్కడనే కొద్దిసేపు కూర్చొని వెయిట్ చేసాము. లైన్ ఏం లేదు కానీ కౌంటర్స్ క్లోజ్ ఉండే. 4 o'clock కౌంటర్ ఓపెన్ చేసినాక తీసుకున్నాం ఫ్రెండ్స్. 3:30 అట్లా తీసుకొని వచ్చాము.
ఈ కొండపైకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మెల్లగా తెల్లారుతుంది. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం మేఘాలు, కొండలన్నీ మేఘాలతో పొగ మంచుగా నిండిపోయింది. సో చూడండి, ముందు ఇంకా మంచి సీన్స్ ఉంటాయి మీకు. అలా చూడండి కొండలు, అసలు ఏం పొగ మంచు తప్ప అసలు ఏం కనిపించలేదు. అది తెల్లారుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం కింద మేఘాలు చూడండి, ఆ గుట్టలని మునిగిపోయింది. చూడండి, చాలామంది కొంచెం సైట్ సీన్స్ కోసం బండ్లు ఆపుతుంటారు ఫ్రెండ్స్. అది ఎక్కడ పడితే అక్కడ బండి ఆపొద్దు. మీకు పార్కింగ్ చేసుకోవడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడ మాత్రం బండి ఆపొద్దు దయచేసి. ఎందుకంటే వేరే బండ్లకు ఇబ్బంది అవుతుంది. టర్నింగ్ల మీద అక్కడిక్కడ ఆపేస్తే ఇక్కడ నుంచి వచ్చిన బండి తాకి చెప్ప ఉంటుంది. కాబట్టి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఆపుకోవాలి. అది పార్కింగ్ ఇక్కడ అయితే ఉంటుంది. అవి చూడండి, మేఘాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి చూడండి. ఫస్ట్ టైం బైక్ రైడ్కు కొండపైకి ఎక్కుతుంటే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఇది అక్కడికి ఫైనల్గా కొండపైకి ఎక్కడానికి ఎక్కేస్తున్నాము. చేసినాం, ఫైనల్గా కొండపైకి చేరుకున్నాం. పైన టోల్గేట్. ఆహా, ఈ ఆనందమే వేరు. ఫైనల్గా తిరుమల చేరుకున్నాం ఫ్రెండ్స్. ఆహా, చూడండి, వీడియోలలో చూడము. ఈసారి ఫైనల్గా నా బండి వేసుకొని కొండపైకి ఎక్కి వస్తుంటే ఆ థ్రిల్లే వేరు, ఆ కిక్కే వేరు. ఓం నమో గోవిందా వెంకటేశాయ. ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా కొండపైకి అయితే చేరుకున్నాము. మేమైతే స్టార్టింగ్ ఫస్ట్ సిఆర్ఓ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఫస్ట్ మేమైతే సడన్గా బయలుదేరి వచ్చాం కాబట్టి మేము దర్శనం టికెట్లు తీసుకోలే, పైన మేము రూమ్స్ ఏం బుక్ చేసుకోలే కాబట్టి కిందనే, అందుకే శ్రీనివాస కాంప్లెక్స్కి వెళ్ళి కింద దర్శనం టికెట్స్ తీసుకున్నాము. ఇప్పుడు కొండపైకి వచ్చాము. ఇప్పుడు మేము ఫస్ట్ నెక్స్ట్ రూమ్ కావాలి, మనం అలసిపోయి వచ్చినాం కాబట్టి మనకు రెస్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ రూమ్ తీసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ సిఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తే మీకు అది నేను చెప్తాను చూడండి. ఇప్పుడైతే మనం బండి చక్కగా ఆడికే వస్తుంది. బాలాజీ బస్ స్టాప్ కాడికి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా బాలాజీ బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మనం లెఫ్ట్ తీసుకొని మనం లేపాక్షి కాడికి వెళ్ళి మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. మేము ఎవ్రీ మంత్ వస్తాం కాబట్టి రోడ్ అంతా మాకు తెలుసు. ఈ గల్లీలంతా మాకు తిరుపతి కొండపైన తిరిగితే మా ఇంటి దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది, మా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అట్లా అయిపోయింది. ఒక 3 years నుంచి మేము రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వస్తున్నాం కాబట్టి అసలు అంతా నోటెడ్ అయిపోయింది మాకు. కానీ బైక్ రైడ్ మీద రావాలని చాలా కోరికగా ఉంది, చాలా రోజుల కోరిక. అది ఫైనల్గా నా కోరిక నెరవేర్చుకున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది, మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇది ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే లేపాక్షి రూట్ ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్తానేమో లెఫ్ట్కి వెళ్తే దర్శనానికి వెళ్తుంది, స్వామివారి దర్శనానికి వెళ్తుంది. మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇప్పుడు లేపాక్షి, లెఫ్ట్ స్వామివారి వెంకటేశ్వర స్వామి సప్తగిరి దగ్గర ఫోటోషూట్ కోసం స్వామివారిని ఒక విగ్రహం ఏర్పాటు చేసి చూడండి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ చూస్తే మీకు ఐడియా వస్తుంది, చాలామంది ఫోటోలు దిగుతారు. రైట్ లేపాక్షి, ఇక్కడ సర్కిల్, లెఫ్ట్ సైడ్ సప్తగిరి కాంప్లెక్స్. ఇదే ఆపోజిట్ మనకు కనిపించే లెఫ్ట్ సైడ్దే మనకు సిఆర్ఓ కాంప్లెక్స్. ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్, టికెట్స్ ఉంటుంది ట్రైన్ది. లెఫ్ట్ సైడ్లో మనకు సుదర్శన్ల కింద మనకు రూమ్స్ టోకన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లైన్ చూసి అస్సలు మీరు టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్. ఆ లైన్ ఉందమ్మా ఇంత ఉంది అనిపిస్తుంది, కానీ మీకు జస్ట్ ఒక 10 to 15 minutesలో మీకు టోకన్స్ వచ్చేస్తుంది. లోపల అన్ని వీడియోస్ కొంచెం మిస్ అయ్యాయి. ఇక ఫైనల్గా మాకు రూమ్ అయితే టోకన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక 1 hourలో మీకు రూమ్ అలాట్మెంట్ అవుతుందని చెప్పారు. ఇది సిఆర్ఓ కాంప్లెక్స్ చూడండి. షెల్ రైట్ సైడ్లో మనకు సెల్లర్లో మనకు ఇస్తున్నారు. ఫైనల్గా మాకు ఒక 1 hour తర్వాత రూమ్ అలాట్మెంట్ అయింది ఫ్రెండ్స్. ఇది చూడండి మా రూము, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. హెచ్విసిలో వచ్చింది ఫ్రెండ్స్ మాకు రూము. చూడండి, మేము 2 rooms తీసుకున్నాము. ఇది స్టార్టింగ్ రూమ్ను, ఇది తీసుకున్నాక మళ్ళీ ఒక కాటేజ్లో మంచి విఐపి కాటేజ్లో ఇవి తీసుకున్నాము. అదే నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. ఇది ఫైనల్గా మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి చాలా బాగుంది. ఇంకొచ్చినాము. ఇది మా బెడ్ సూపర్ ఉంది. తెచ్చిపోయినాము, స్నానం చేసినాము, దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి మేము
ఫస్ట్ తినలే కాబట్టి అన్నదాన సత్రం కూర్చొని పోయి చూడండి, రండి వచ్చేయండి కలిసి తిందాము. ఇది చూడండి అన్నదాన సత్రము. రోజుకు 1,00,000 నుంచి 2,00,000 మందికి భోజనాలు వేసి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అంటే చాలా వేడి వేడిగా మేము చలిలో వచ్చినాం కాబట్టి ఫైనల్గా స్వామివారు వేగమాంబ అన్నదాన సత్రంలో కూర్చుంటే అసలు హ్యాపీగా ఫీల్ అయినాం. తినేసినాము. ఇక్కడ నుంచి తిరుమల పైకి వచ్చాము. ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకునే ముందు వరహాలక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నాకనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి, స్వామి దర్శనానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. కానీ చాలామంది మిస్ చేస్తున్నారు. వరహాలక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నాకనే మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. మేము ఇక్కడ వరహా గెస్ట్ హౌస్ దగ్గర టీయూస్ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అసలు తిరుపతిలో ఎక్కడ ఉండదు, అక్కడ అంత బాగుంటుంది. టీ 10 రూపీస్ ఉంటుంది, మిస్ చేయకండి. ఫైనల్గా మేము దర్శనానికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా మేము దర్శనానికి పోతున్నాం కాబట్టి మంచిగా లైన్లో వెళ్తున్నాము. అంత కొంచెం ఫ్రీగా ఉంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి లైన్ అంతా ఫ్రీగా ఉంది. అందరు చాలామంది వెళ్ళిపోయిండు. కొంచెం పబ్లిక్ దిన తక్కువనే ఉంది, రెగ్యులర్గా ఉన్నాయి అంత కాకుండా. ఇదంతా లైను చూడండి ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్తున్నాం. ఇది లాస్ట్ మనం ఇక మొబైల్స్, స్మార్ట్ వాచ్ మేము పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఇది మేము ఆల్మోస్ట్ ఫోన్ తీసుకొని వచ్చాము. లాస్ట్ సెంటర్లో మేము ఇక్కడైతే పెట్టాము. మనకు ఇక్కడ పెట్టేస్తే మనకు సేఫ్ ఉంటుంది. మన ఫోన్ నెంబర్ తీసుకొని మనకు వాళ్ళకు స్లిప్ ఇస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఈ మొబైల్ దర్శనం అయిపోయాక మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ సెకండ్ మేము తీసుకున్న కాటేజ్. ముందు తిరుపతి అయిపోయింది. రన్నింగ్లో యాగంటి, మంత్రాలయము, శ్రీశైలము, నల్లమల్ల ఫారెస్ట్ చాలా వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ వాచ్ మా యూట్యూబ్ మెంబర్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ వెంకల సాయంలో మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. మాకు తొందరలో మానిటేషన్కు దగ్గరలో ఉన్నాము. మీరు కొంచెం వీస్ మానిటేషన్కు మీరు సపోర్ట్ చేయండి. మేము ఇంకా మంచి బైక్ రైడ్తో చాలా పుణ్యక్షేత్రాలు, చాలా లాంగ్ రూట్లో అనేది మేము ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎల్లవేళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లెస్సింగ్ ఆల్ సపోర్ట్. మీ వెంకల సాయి ముద్రాజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో గైస్, ఫైనల్లీ బైక్ రైడ్ చేసుకుంటూ 600 కిలోమీటర్లు తిరుమల అయితే చేరుకున్నాము. నిన్న సాయంత్రం మేము దర్శనం చేసినాం ఫ్రెండ్స్. ఆ రోజు మనం పొద్దున 11 గంటలకు వెళ్ళాము. రాత్రి 1 అయింది మేము తిరుపతికి వచ్చే వరకు. మధ్యలో ఒక 2-3 గంటలు బ్రేక్ తీసుకుంటూ వచ్చాము. ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మేము నిన్న నైట్లో స్వామివారి దర్శనం రాత్రి 11:30కు దర్శనం అయిపోయింది. నైట్ పడుకున్నాం, లేచినాము. ఇక సరదాగా ఇట్లా కొంచెం టీ తాగుదామని బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా మోర్ వీడియోస్ చాలా వస్తుంది. బై రోడ్లో మీకు చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాము. నా యూట్యూబ్ వెంబడే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు చాలా అప్డేట్స్ ఉంటాయి. బైక్ రైడ్ అనేది చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. తొందరగానే మీరు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి. లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ వెంకల సాయి ముద్రాజ్. బాయ్. ఇది ఫ్రెండ్స్ రెడీ చేసి మళ్ళీ మేము తినడానికి బయలుదేరాము. ఇది నెక్స్ట్ డే అన్నదాన సత్రంలో తినడానికి బయలుదేరాము. ఇది మొత్తం బైక్ రైడ్ మీదనే తిరుమల అంతా తిరుగుతూనే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అనిపించింది తిరుమల కొండపైన రైడ్ చేస్తుంటే. ఇది మా సెకండ్ డే అన్నదాన సత్రానికి వచ్చాము ఫ్రెండ్స్. ఇందాక వీడియోలో కొంచెం మిస్ అయ్యాయి కాబట్టి ఇందులో కొంచెం మీకు క్లియర్గా వీడియోస్ చూపెడదామని మేము ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇదంతా ఫోటో సీనరీ, మీరు ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్. ఓం నమో నారాయణ. చూడండి ఫ్రెండ్స్, ఇవి మా పోయింద నామాలు ఎలా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. మాకు ఫైనల్గా 1కి వచ్చాము భోజనాల సత్రంకు. చూడండి రోజు 1,00,000 మంది దర్శనం చేసుకుంటారు. ఇది 3 పూటలు ఉంటుంది. నాకు తెలిసి అయితే ఈజీగా 2,00,000 మంది, రోజుకైతే 2,00,000 మందికి ఈజీగా తినేస్తారు ఫ్రెండ్స్. 1,00,000 మంది అటు ఇటు బయట ఓడిస్తారు తిన్నాను. 2,00,000 మందికి అయితే రోజు నిత్య అన్నదానం ఇక్కడ. అసలు ఈ కొండపై చూడండి, ఫ్రెష్గా అరిటాకులు వేసి భోజనాలు వేసి మనకు వేడిగా స్వీటు, చట్నీ, ఒక కర్రీ, పప్పు, సాంబారు, రసము అంతా చూడండి. వేడి పొగలు అన్నది చూడండి. ఎంత పొగలు, వేడి రైస్ అంత బాగుంది. చూడండి
కర్రీ చూడండి, ఒక కర్రీ, ఒక పప్పు, చట్నీ, ఒక పప్పు, వేడి వేడిగా రైస్ కలుపుకుంటూ ఆహా ముద్ద పెడుతుంటే స్వర్గం స్వర్గం. చట్నీ అద్దుకొని తింటుంటే ఇంత కష్టం అంతా మర్చిపోయే ఫ్రెండ్స్. ఫైనల్గా ఇస్తున్నాము. మీలో ఎంతమంది అన్నదాన సత్రంలో తిన్నారో కామెంట్ చేయండి. ఇది కోనేరు, స్వామివారి కోనేరు. ఇగో ఇది కోనేరు పుష్కరిణి, స్వామివారి పుష్కరిణి. ఇదంతా వరహా గెస్ట్ హౌస్ చాలా బాగుంటుంది. వరహా గెస్ట్ హౌస్లో కింద రూమ్స్ దొరుకుతాయి కానీ చాలా బాగుంటుంది, చాలా నీట్ ఉంటుంది, అన్నిటికీ దగ్గర ఉంటుంది ఇది. అయిపోయింది ఫ్రెండ్స్.